హాయ్ హలో. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ లో మనం మెథడ్స్ అనేది ఏ విధంగా రాస్తాము, ఆబ్జెక్ట్ కి సంబంధించిన మెథడ్స్. ఆబ్జెక్ట్ అంటే ఐడియా ఉంది కదా, ఎనీ ఎంటిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఏదైనా మనం ప్రపంచంలో ఏదైనా మనం ఆబ్జెక్ట్ గా పిలవచ్చు. ఎనీ ఎంటిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ గా పిలవచ్చు. ఆబ్జెక్ట్ అంటే పర్సన్ తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, తర్వాత యూనివర్సల్ తీసుకోవచ్చు, ఎర్త్ తీసుకోవచ్చు, ఎనీ ఆబ్జెక్ట్. ఏదైనా మనకు ఏదైనా మనము ఒక ఆబ్జెక్ట్ గానే తీసుకోవచ్చు. బట్ దే హ్యాస్ ఏ సమ్ ప్రాపర్టీస్. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్న ఏదైనా వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. లైక్ మనం ఒక పర్సన్ తీసుకున్నాం అనుకోండి. ఆ పర్సన్ కి ఏముంటాయి? నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత అతనికి అడ్రస్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. పర్సన్ అనే ఆబ్జెక్ట్ కు ఇవి అనేది ప్రాపర్టీస్ గా మనం చెప్పవచ్చు. అలాగే స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్ ఐడి ఉంటుంది, తర్వాత స్టూడెంట్ క్లాస్ ఏ క్లాస్ అనేది తీసుకుంటుంది, ఏ గ్రూప్ అనేది తీసుకుంటుంది, తర్వాత ఏ యూనివర్సిటీ, తర్వాత ఐడి. ఇలా సమ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. కార్ అంటే అది రెడ్డా బ్లాకా, తర్వాత ఏ కారు, కారు మోడల్ ఏంటి, ఇలా సమ్ డిఫరెన్సెస్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్న ఏదైనా ఒక ఏదైనా ఒక మనల్ని ఎంటిటీని లేదా వస్తువుని మనము ఆబ్జెక్ట్ గా పిలవడానికి అనేది ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను అనేది ఆబ్జెక్ట్ గురించి మనం ఎలా కాల్ చేయాలి జావా స్క్రిప్ట్ లో, ఆ జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్స్ ని ఎలా కాల్ చేయాలి, కాల్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలో అనేది చెప్పుకుందాం. తర్వాత ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఏం చెప్తామంటే వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ మెథడ్. ఆబ్జెక్ట్ మెథడ్ అంటే చెప్పాను కదా, ఎనీ ఎంటిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ మెథడ్. తర్వాత హౌ మెనీ టైప్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్ అంటే ది జావా స్క్రిప్ట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ద కాలింగ్ మెథడ్, బేస్డ్ ఆన్ the calling method, it has a 3 types. మనం ఏదైనా కాల్ చేసే పద్ధతిని బేస్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ ని కాల్ చేసే పద్ధతిని బేస్ చేసుకొని మనం వాటిని 3 రకాలుగా చెప్పవచ్చు. 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటి అంటే కాల్ మెథడ్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అప్లై మెథడ్, తర్వాత వచ్చేసి బిండ్ మెథడ్. ఈ మెథడ్ల గురించి అనేది నేను ఇప్పుడు ఈ క్లాస్లో అనేది అప్లై అండ్ కాల్ మెథడ్ గురించి చెప్తాను. తర్వాత దీని నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో అనేది బిండ్ మెథడ్ గురించి చెప్తాను. ఒకసారి కాల్ మెథడ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాంట్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలోంచి ఒక్కొక్కటి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అప్లై అంటే అప్లైకి బిండ్ రిలేటెడ్గా ఉంటాయి. చిన్న డిఫరెన్స్ ఏంటంటే అప్లైలో అనేది మనము ఆర్గ్యుమెంట్స్ ఇచ్చే బేస్లో అనేది కొంచెం మనకు వేరియేషన్ కనబడుతుంది. కాలింగ్ మెథడ్లో అనేది ఆర్గ్యుమెంట్స్ అనేది మనము డైరెక్ట్గా ఇచ్చేస్తాం. కానీ అప్లై మెథడ్లో వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అరే ఫార్మాట్లో అనేది మనం అరే ఫార్మాట్లో ఇస్తాం. అరే ఫార్మాట్లో మనం డిక్లేర్ చేసేయడానికి బ్రాకెట్స్ ఏంటి, తర్వాత మెయిన్ బ్రాకెట్స్, పెద్ద బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద బ్రాకెట్స్ని మనము అరే ఫార్మాట్లో ఇస్తాం. ఈ ఫార్మాట్లో ఇస్తే మాత్రమే అప్లై అనేది వర్క్ అవుతుంది. తర్వాత బిండ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అరువు తెచ్చుకోవడం అనే ఐడియా ఉంటుంది కదా, అంటే వేరే దీంట్లో ఫంక్షన్ అనేది మనము ఆబ్జెక్ట్ మెథడ్లోనే మనం ఫంక్షన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడి నుంచి వచ్చే కోడ్ అనేది వేరే మెథడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. లైక్ అబ్స్ట్రాక్షన్ బిండ్ మెథడ్లో మనం ఎవరికైనా అబ్స్ట్రాక్షన్ ఐడియా ఉంది కదా, అబ్స్ట్రాక్షన్ 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 ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడ్ ద కోడ్ ద ఫ్రమ్ యూజర్స్, అంటే వేరే వాళ్ళకి కనపడకుండా మనకు ఒక చోట మనం కోడ్ రాస్తాము, మరియు దాన్ని ఏమనేది వేరే చోట ఇచ్చుకుంటాము, అక్కడి నుంచి అనేది కోడ్ అనేది మనం తీసుకుంటాం, అది అబ్స్ట్రాక్షన్. ఈ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్లో అనేది బిండ్ మెథడ్ అనేది ఇది క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో అనేది డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ కాల్ మెథడ్ అప్లై మెథడ్ అనేది మనకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ అనేది 2 అనేది వర్క్ అవుతాయి. కాల్ మెథడ్ కానీ అప్లై మెథడ్ అనేది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. ఇన్హెరిటెన్స్లో మనం ఏం చేస్తాము, ఒక 2-3 మెథడ్స్ ఉంటాయి జావాలో, 2-3 మెథడ్స్లో జావాలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనకు మెయిన్ మెథడ్లో మనకి ఏదైతే కావాలో అక్కడి నుంచి మనం అనేది ఒక మెథడ్లోంచి ఇంకొక మెథడ్ అనేది కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకొని మెయిన్ మెథడ్లో దాన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసి అక్కడి నుంచి కాల్ చేస్తే మనకు వస్తుంది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇన్ జావా.
ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ నుంచి మనకు కాల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి కోడ్‌లోకెళ్దాం. మనకు రన్ చేస్తూ నేననేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది డిక్లేర్ చేయాలి. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ క్లియర్ చేయాలంటే మనకు ఉండాల్సిన ఫస్ట్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ ఓపెన్ తర్వాత హెచ్‌టీఎంఎల్ దీంట్లో మనకు ఉండాల్సింది ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ తర్వాత బాడీ తర్వాత హెడరు, ఫుటరు అన్ని మనం అనేది ఉంటాయి. మనకు తెలుసు కదా అందరికి హెచ్‌టీఎంఎల్ అనేది ఉంటుంది. హెచ్‌టీఎంఎల్ మనం ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. మనం ఒక హెడర్ తీసుకున్నాం అండ్ మనం బాడీ తీసుకున్నాం. మనకు హెడర్‌లో ఏమి ఇచ్చుకోవాలంటే టైటిల్ ఇచ్చుకుంటాం. మనం అంటే మనకు ఏదైనా ఎలా ఉండాలి ఓపెను టైటిల్ ఏమిస్తాము మనము జావా స్క్రిప్ట్ మెథడ్స్ అని ఇచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ మనం బాడీలోకి దాని తర్వాత క్లోజ్ చేయాలి కదా, టైటిల్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటిది బాడీలోకి వచ్చాను. బాడీలో మనం స్క్రిప్టింగ్ రాసుకోవాలి. స్క్రిప్టింగ్ అనేది మనం ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాం కాబట్టి స్క్రిప్టింగ్ అనేది తీసుకున్నాం. ఇవి మనకు బేసిక్ ఉండాల్సిందంటే హెచ్‌టీఎంఎల్ ఒకటి ఉండాలి, బాడీ ఉండాలి, స్క్రిప్టింగ్ ఉండాలి. మన స్క్రిప్టింగ్ అనేది బాడీలో రాసుకోవచ్చు, అలాగే హెడర్లో కూడా రాసుకోవచ్చు. ఇది ప్రీవియస్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడండి. తర్వాత స్క్రిప్టింగ్లో మనం రాసుకుందాం. ఫస్ట్ మనము ఒక హెడ్డింగ్ ఇచ్చుకుందాం. హెడ్డింగ్ అనేది మనకి ఏదైతే రాసుకుంటున్నామో మనం ఒక ఐడియా కోసం అంటే మన హెడ్డింగ్లో హెచ్1 మనకు హెచ్1 నుంచి హెచ్8 వరకు ఉంటాయి. మనకి ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమిద్దాం కాలింగ్ మెథడ్ అని ఇచ్చుకుందాం. కాల్ మెథడ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చుకోవాలి. పారాగ్రాఫ్ ఇచ్చుకోవడం అంటే ఎక్కడైతే మనం ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో దానికోసం అనేది మనం ఒక పారాగ్రాఫ్ ఇచ్చుకోవాలి. పారాగ్రాఫ్ ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఐడి ఇచ్చుకుంటాం. ఈ ఐడిని బట్టే మనం అనేది ఎక్కడైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కదా document.write అక్కడ ఐడి అనేది మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ఇచ్చుకున్నాం, డెమో ఇచ్చుకున్నాం. ఇది ఎక్కడ ఎందుకు యూజ్ అవుతుందని మీకు నెక్స్ట్ తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాము అంటే జావా స్క్రిప్ట్లో మెథడ్స్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటే జావా స్క్రిప్ట్లో కాలింగ్ మెథడ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కాలింగ్ మెథడ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్స్ అనేది మనం రాయాలి. ఫంక్షన్స్ అనే మెథడ్ రాయాలి. తర్వాత దానికి కాన్స్ట్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు 3 ప్రాసెస్లు ఉంటాయి. ఏదైనా మనకు ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు అనేది మనకు 3 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు 3 పద్ధతుల ద్వారా మనం వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనకు వేరియబుల్ క్రియేట్ చేస్తాము. తర్వాత వచ్చేసి కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే వేర్ కీవర్డ్ యూజ్ చేసి మనము మనం డిక్లేర్ చేస్తాం. కాన్స్ట్ కీవర్డ్ లెట్ కాన్స్ట్ వేర్ ఈ 3 కీవర్డ్స్ యూజ్ చేసి మనము ఏదైనా ఒక వేరియబుల్ను కానీ ఒక వేరియబుల్ను మనం క్రియేట్ చేయొచ్చు. కాన్స్ట్ కీవర్డ్ను లెట్ వేర్ ఈ మూడింటితో వేరియబుల్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు అలాగే మనము ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయడానికి వీటిని వాడతాం. ఇప్పుడు కాన్స్ట్ అనే కీవర్డ్ ఎందుకు వాడతాను అంటే కాన్స్ట్ అనే కీవర్డ్ కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఏదైనా మనం ఎరేజ్ చేయడానికి మనకు అవ్వదు. మన కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం దాన్ని ఓవర్ రైట్ చేయడానికి అంటే దాంట్లో ఒకసారి మనం 10 ఇచ్చామనుకోండి,
మనకి ఇక్కడ 10 ఇచ్చాము. మనం కాన్స్ట్ కీవర్డ్ ఇచ్చేసి మనకు ఒక ఏ అనే ఒక వేరియబుల్ ఇచ్చుకొని వి అనే వేరియబుల్ ఇచ్చుకొని దానికి 20 ఇచ్చాం, 23 ఇచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వేరే కీవర్డ్ లెట్ అనేది ఇచ్చేసి మనం సేమ్ నేమ్తో వేరే లెటర్ ఇస్తే కనుక తీసుకోవాలి. ఇలా డిక్లేర్ చేయడానికి అనేది ఇది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఎర్రర్ చూపిస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్ట్ కీవర్డ్. కాన్స్ట్ కీవర్డ్ అంటే ఒక్కసారి మనం డిక్లేర్ చేసిన తర్వాత మనకు వి కాంట్ ఓవర్ రైట్ ద కాన్స్ట్ కీవర్డ్ వేరియబుల్ విత్ హెల్ప్ ఆఫ్ ద కాన్స్ట్ కీవర్డ్. కాన్స్ట్ మనకు ఒక మెథడ్ నేమ్ ఇచ్చుకుందాం, పర్సన్. అలాగే వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చుకుందాం, ఇది ఒక వేరియబుల్ మనం ఈక్వల్ తీసుకున్నాం. తర్వాత మనం ఫంక్షన్స్, తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ నేమ్ రాసుకుందాం. ఫంక్షన్ నేమ్, ఇప్పుడు మనము ఫంక్షన్ నేమ్ ఏం రాసుకుందాం అంటే మనకు జస్ట్ మన నేమ్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా పర్సన్స్, ఒకటి ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకొని ఒక పర్సన్కి ఒక్కొక్క నేమ్ ఉంటాయి, లేకపోతే వేరే వేరే నేమ్స్ ఉంటాయి, నేమ్స్ని బట్టి మనం రాసుకుందాం. ఇప్పుడు రవి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఒకటి తీసుకుందాం. ఫుల్ నేమ్ అనేది మనం ఒకటి డిక్లేర్ చేసుకున్నాము. దీంట్లో ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే అది ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఇది ఫంక్షన్ డిక్లేర్ చేసే పద్ధతి. నా ప్రీవియస్ వీడియోలో నేను మొత్తం ఫంక్షన్ డిక్లేర్ చేసేది ఎలా అనేది ఇక్కడ మనం చెప్పాను. ఫంక్షన్ డిక్లేర్ చేశాను, దీనికి మనకు బాడీ ఇచ్చుకున్నాను. తర్వాత బాడీ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. రిటర్న్ స్టేట్మెంట్లో ఏమిద్దాము, మనము ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చుకున్నాం. ఫస్ట్ నేము, తర్వాత లాస్ట్ నేమ్. ఫస్ట్ నేము లాస్ట్ నేము అనేది మనం రెండు తీసుకున్నాం కాబట్టి రెండు ఇచ్చుకున్నాం. తర్వాత దీన్ని ప్లస్ అనే సింబల్తో మనం యాడ్ చేసుకుంటే అవి డిక్లేర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకు దిస్ అనే కీవర్డ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ఉంటుంది. దిస్ అనే కీవర్డ్ ఎందుకు వాడతారు అంటే దిస్ అనే కీవర్డ్ వేరియబుల్ డిక్లరేషన్ కోసం వాడతాం. మనం ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేసాము, ఫంక్షన్ లోపల మనకు ఒక బాడీ క్రియేట్ చేసాము. ఇది ఫంక్షన్, దీనిపైన మనకు HTML డాక్యుమెంట్ ఉంది. దీనిపైన మనకు బాడీ అనేది ఇచ్చుకున్నాం కదా, బాడీ. ఇక్కడ నుంచి మనకు స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ ఇచ్చుకున్నాం. స్క్రిప్ట్ నుంచి మనం తీసుకుంటుంది, ఇక్కడ నుంచి మనం ఏమి ఇచ్చినా కానీ అది జావా స్క్రిప్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాం అనుకోండి, లెట్ అనేది ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాము, v=7 అని. తర్వాత లోపల మనకు ఒక వేరియబుల్ ఇచ్చుకుంటాం కదా, లోపల మనకు ఏదైనా లెట్ అనే కీవర్డ్ ఇచ్చి మనకు w=45 అని ఇచ్చుకున్నాం. ఇక్కడ దిస్ అనే కీవర్డ్ అనేది ఇక్కడ నుంచి ఈ సెంటర్లో మనకు దిస్ అనే కీవర్డ్ వాడితే మనం రిటర్న్ చేసేటప్పుడు ఏంటి అంటే రిటర్న్ చేసేటప్పుడు మనం దిస్ అనే కీవర్డ్ ఇక్కడ వాడితే, దిస్ అనే కీవర్డ్ ఇక్కడ వాడి మనకు w అనేది ఇస్తే ఈ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్కు మాత్రమే చెంది ఉంటుంది, అంటే బిలాంగ్స్ టు దిస్ ఫంక్షన్ ఓన్లీ. అంటే ఇది గ్లోబల్ ఫంక్షన్లోకి వెళ్ళదు. ఇది వచ్చేసి ఈ వేరియబుల్ వచ్చేసి లెట్ వి అనేది ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇది గ్లోబల్ వేరియబుల్. ఇది వచ్చేసి గ్లోబల్ వేరియబుల్, మరి ఇది లోకల్ వేరియబుల్. ఇది వచ్చేసి లోకల్ వేరియబుల్, ఇది వచ్చేసి గ్లోబల్ వేరియబుల్, ఇది వచ్చేసి లోకల్ వేరియబుల్. ఇప్పుడు రిటర్న్ అనే దిస్ అనే కీవర్డ్ మనం ఏం చేసాము, ఇక్కడ ఈ ఫంక్షన్ లోపల మాత్రం డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేస్తే అది ఈ ఫంక్షన్కు మాత్రమే చెంది ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాసామనుకో, ఇంకో ఫంక్షన్, ఇప్పుడు ఫంక్షన్ కీవర్డ్ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ కీవర్డ్ ఇచ్చాను కానీ ఇక్కడ ఏదైనా వర్డ్ ఇవ్వలేదు, ఫంక్షన్ ఏ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం రాద్దాం, మళ్ళీ ఫంక్షన్ బి అనేది ఇచ్చుకున్నాం. ఫంక్షన్ బి అనేది ఇచ్చుకున్నాను, ఇక్కడ కోడ్ రాశాను.
ఫంక్షన్ ఇక్కడ డబ్ల్యూ అనేది ఇచ్చుకున్నాం, రిటర్న్ దిస్ అనేది కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ దిస్ అనే కీవర్డ్ డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ దిస్ అనేది ఏం చేసుకుంటుంది అంటే దీని వరకు మాత్రమే తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న దీన్ని తీసుకోదు, ఇక్కడ దీనికి అప్లై చేయదు. ఈ ఫంక్షన్స్ కు ఈ ఏ అనే ఫంక్షన్స్ కు మాత్రమే చెందడానికి, అక్కడ కోడకు మాత్రమే తీసుకోవడానికి దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అదే దిస్ అనే కీవర్డ్ మనము గ్లోబల్గా అంటే ఫంక్షన్ అవకలగా మనం డిక్లేర్ చేసినట్లు అంటే అదే దిస్ కీవర్డ్ను మనము ఎక్కడ డిక్లేర్ చేయొచ్చు, ఇక్కడ డిక్లేర్ చేసినట్లు అయితే ఇదేమవుతుంది, ఈ దిస్ అనే కీవర్డ్ ఈ మొత్తం స్క్రిప్ట్ మొత్తానికి అప్లై అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ ఏకు చెందుతుంది, అలాగే ఫంక్షన్ బికి కూడా చెందుతుంది. ఇదనమాట దిస్ అనే కీవర్డ్. అక్కడ మొత్తం అక్కడ మనం దేనికైతే మనకు చెందుతుందో దాని వరకు మనం ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ లేదా ప్రాపర్టీస్ మనం ఏదైతే చూస్తామో దానికోసం అనేది మనము దిస్ అనే కీవర్డ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, చూస్తుంటే మన కోడ్లో ఏం రాస్తాం, దిస్ అనే కీవర్డ్ మనము ఇక్కడ మనము ఇక్కడ అప్లై చేయాలి. ఎందుకు అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం వేరియబుల్ ఇంకో వేరియబుల్ ఇచ్చుకుందాం, ఫంక్షన్ కదా, ఫుల్ నేమ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ తర్వాత ఇప్పుడు మనకు ఒక కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనకి ఇంకో వేరియబుల్ రాయాలి, అది person1 అని ఇచ్చుకుందాం. person1 అని ఇచ్చుకొని మనకి ఇక్కడ బాడీలో ఏమి ఇచ్చుకున్నాం, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చాం, ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. అంటే ఇది వేరియబుల్ కాదు, ఇది ప్రాపర్టీ. కానీ ప్రాపర్టీ ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చుకుందాము, SIDD సిద్ధు నా పేరు ఇచ్చుకున్నాను. అండ్ లాస్ట్ నేమ్ కూడా ఇంకో ప్రాపర్టీ ఉంది. ఈ ఇంకో ప్రాపర్టీని మనం ఏం రాసుకుందాము అంటే దీనికి కామాతో డివైడ్ చేయాలి, సెమీకోలంతో కాదు. లాస్ట్ నేమ్ ఇచ్చుకున్నాను, లాస్ట్ నేమ్ వచ్చేసి మనం ఎస్టెక్ హ్యాట్ అని ఇచ్చుకున్నాం. ఛానల్ నేమ్ ఎస్టెక్ హ్యాట్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇక్కడ దీని ప్లేస్ లో మనము జావా స్క్రిప్ట్ అని ఇచ్చుకున్నాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి జావా స్క్రిప్ట్, తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసి ఎస్టెక్ హ్యాట్. ఇక్కడ రెండు అనేది డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫస్ట్ నేమ్ ఈ లాస్ట్ నేమ్ అనేది ఎక్కడ ఉన్నాయి, పర్సన్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్నాయి. ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ లోంచి మెథడ్ లో ఉన్నాయి. కానీ మనకి ఎక్కడి నుంచి కావాలి, person1 నుంచి పర్సన్ లోకి మనం కాల్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. సో ఇక్కడ మనకి రావాలి అంటే దిస్ అనే కీవర్డ్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అదే ఇచ్చాను కదా, ఫస్ట్ నేమ్, అలాగే దిస్ డాట్ లాస్ట్ నేమ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు కాన్స్ట్ person1 క్రియేట్ అయింది, అలాగే పర్సన్ క్రియేట్ అయింది. దీంట్లో మనం ఫంక్షన్ రాసాము. ఈ ఫంక్షన్స్ను అలాగే ఇక్కడ ఉన్న జావా స్క్రిప్ట్ టెక్ యార్డ్ అనేది మనకు దీంట్లో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ సెమీకోలన్ ఇవ్వండి, సెమీకోలన్ ఇస్తే సరిపోతుంది, దీంట్లో డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మనకు డిస్ప్లే అవ్వడానికి ఏం రాయాలి నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో అంటే మనకు డిస్ప్లే ఫంక్షన్స్ రాయాలి. డిస్ప్లే ఫంక్షన్స్ అన్ని ఏం రాద్దాం, డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పాను కదా, అది రాద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ రాయండి, బై ఐడి డాట్ ఇన్నర్ HTML ఈక్వల్, ఇది మామూలుగా మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఇన్నర్ HTML. ఇక్కడ ఎలిమెంట్ ఐడిలో ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఎక్కడైతే డిస్ప్లే అవ్వాలి, కంటెంట్ చేంజ్ చేయడం కోసం అనేది వాడతామని తెలుసు. ఒక పర్టికులర్ కంటెంట్ను మనం చేంజ్ చేయడం కోసం ఇది వాడతాం. ఈ ఐడిలో మనం ఏమి ఇస్తామంటే ఇక్కడ పారాగ్రాఫ్కు ఐడి ఇచ్చాం కదా, ఈ పారాగ్రాఫ్ ఐడి ఇచ్చాం కదా, ఈ ఐడిని అనేది మనం ఇక్కడ ఇస్తే ఆ పారాగ్రాఫ్ ప్లేస్లో అది తీసుకుంటుంది. కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను, ఇచ్చాను. ఇప్పుడు ఎలిమెంట్ ఐడిలో ఏం డిస్ప్లే అవ్వాలి అంటే మనకి పర్సన్ అనే ఆబ్జెక్ట్లో నుంచి ఫుల్ నేమ్ అనేది మనం డిస్ప్లే అవ్వాలి. ఈ ఫంక్షన్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి, ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ పర్సన్
కాపీ పేస్ట్ తర్వాత డాట్ తర్వాత ఏమి ఇచ్చుకున్నాం ఫుల్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఏంటి ఫుల్ నేమ్ ఇచ్చుకున్నాము కాపీ పేస్ట్ తర్వాత ఇప్పుడు అనేది మనం కాల్ చేసేటప్పుడు కాల్ అనేది మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం కాల్ గురించి మాట్లాడుకుంటాం ఇది ఫార్మాట్ ఇక్కడ పర్సన్ ఫుల్ నేమ్ ఉంది ఫుల్ నేమ్లో యాక్సెస్ ఉంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది ఇక్కడ లాస్ట్ నేమ్ ఉంది ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కానీ దీంట్లో మనం కోడ్ అనేది రాయలేదు ఈ కోడ్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం person1 నుంచి తీసుకున్నాం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి కాబట్టి మనకు ఈ person1 ఎక్కడైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని దీంట్లో ఇచ్చేయాలి person1 ఇప్పుడు సేవ్ చేయండి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది చేస్తే రన్ చేస్తే ఏమొచ్చిందంటే కాల్ మెథడ్ వచ్చింది కాల్ మెథడ్ ఎక్కడ ఉంది ఇక్కడ రాలేదు ఒకసారి చూద్దాం ఎక్కడ పోయిందో కాల్ మెథడ్ ఎక్కడ ఉంది ఇది కాల్ మెథడ్ అంటే హెడ్డింగ్ ఒకటి అనేది డిస్ప్లే అయింది ఇక్కడ పారాగ్రాఫ్ డిస్ప్లే అవ్వలేదు సో స్క్రిప్ట్ డిస్ప్లే అవ్వలేదు ఫంక్షన్ ఇది కరెక్టే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇదేంటిది స్ట్రింగ్ కదా స్ట్రింగ్కు మనం డిస్ప్లే చేయలేదు కాబట్టి ఇది అనేది రాదు ఎక్కడ పోయిందో కూడా మనం చూసుకోవాలి ఒక చిన్నది పోయినా కానీ నీకు ఎర్రర్ అనేది ఇక్కడ చూపేది ఒక జావా స్క్రిప్ట్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎర్రర్ అనేది మనకు చూపించదు ఇక్కడ ఇచ్చాం కదా ఇప్పుడు ఒకసారి ఏం చేయాలి ఇక్కడ మనకు సెమీకోలన్ అనేది ఇందాక మిస్ అయింది కాబట్టి రాలేదు ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం సేవ్ చేస్తాను సేవ్ చేస్తే డిస్ప్లే ఇదో జావా స్క్రిప్ట్ ఎస్టెక్ హార్ట్ అనేది వచ్చేసింది కానీ ఇక్కడ మనం రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి మనకు ఒకటే వచ్చింది అండ్ కంబైన్డ్గా వచ్చింది ఒకసారి చూద్దాం ఎక్కడ మనకు నేమ్ డిస్ప్లే అయింది కాబట్టి ఓకే దీంట్లో ఏం ఎర్రర్ లేదు డిస్ప్లే అయింది కాబట్టి దీంట్లో ఏం ఎర్రర్ లేదు ఇంకెక్కడికి వెళ్ళాలి మనకు రిటర్న్ స్టేట్మెంట్లోకి వెళ్ళాలి ఇది తీసుకున్నాడు కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్ పర్సన్ జావా స్క్రిప్ట్ ఇది కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి ఏం చేయాలంటే దీంట్లో చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేమ్ ఇచ్చాము లాస్ట్ నేమ్ ప్లస్ చేసాము రెండు యాడ్ చేసాము కానీ మనకేం కావాలి స్పేస్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ స్పేస్ అనేది కూడా యాడ్ చేయాలి యాడ్ చేస్తేనే ఇక్కడ చూడండి నేను స్పేస్ అనేది యాడ్ చేశాను ఇక్కడ మనకు వచ్చేసి స్పేస్ ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు ఏం చేద్దాం Ctrl+C సేవ్ చేయండి సేవ్ చేసి చెక్ చేయండి చెక్ చేస్తే ఇక్కడ చూడండి జావా స్క్రిప్ట్ కలిసింది కదా ఇప్పుడు స్పేస్ వచ్చింది అప్పుడు చిన్నగా స్పేస్ వచ్చింది మనకి ఇంకో స్పేస్ కావాలి అంటే ఇంకో స్పేస్ అనేది మనం యాడ్ చేయాలి స్పేస్ ఇంకొక స్పేస్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు చేస్తే యాడ్ వచ్చింది స్పేస్ ఇంకో స్పేస్ వచ్చింది అదే ఇప్పుడు మనకు ఇప్పుడు మనకి ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఇచ్చి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాము కాన్స్ట్ person1 వరకు క్రియేట్ చేసాము తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇచ్చుకున్నాము ఇక్కడ మనం కోడ్ రాయలేదు ఈ దాంట్లో కోడ్ రాయలేదు కానీ person1 నుంచి కోడ్ అనేది తీసుకున్నాం ఈ మెథడ్స్ ఇవి person1 అనేది మెథడ్ ఇది మెథడ్ ఇది వచ్చేసి ప్రాపర్టీ ఇవన్నీ ఏంటి అంటే ప్రాపర్టీ ఈ రెండు అనేది ప్రాపర్టీస్ ఆ రెండు ప్రాపర్టీలు ఈ ప్రాపర్టీస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం కాన్స్ట్ అనే ఆబ్జెక్ట్ నుంచి తీసుకున్నాం ఈ ఫుల్ నేమ్ అనే ఆబ్జెక్ట్ లో మనకు ఎటువంటి ప్రాపర్టీస్ ఇవ్వలేదు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మనము person1 నుంచి అనేది తీసుకున్నాం జరిగింది దాన్ని కాల్ చేయడానికి మనము పర్సన్ తీసుకున్నాం ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ఈ ఇచ్చినవే కాకుండా నేను ఎక్స్ట్రా కూడా కొన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు వాటికి మనకు ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇవ్వాలి ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇస్తే మనం ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక సిటీ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను
తర్వాత ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ను మనం డివైడ్ చేయాలంటే కామాతో డివైడ్ చేయాలి. సిటీ అనేది ఇచ్చాను. తర్వాత అలాగే కంట్రీ, CONTRY కంట్రీ. ఓకే, స్పెల్లింగ్ అంతే కదా. ఈ కంట్రీ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ లోనే మనము యాడ్ చేసుకోవాలి. స్పేస్. ఇప్పుడు మనం ఏది సిటీ యాడ్ చేయాలి. ఏ సిటీ? హైదరాబాదు. హైదరాబాద్ అనే సిటీ ఇచ్చుకున్నాను. తర్వాత మనకు మళ్ళీ ఒక స్పేస్ ఇచ్చుకుందాం. స్పేస్. స్పేస్ ఇచ్చుకొని మళ్ళీ ఏం యాడ్ చేయాలి? కంట్రీ యాడ్ చేయాలి. కంట్రీ ఏంటి? హైదరాబాదు, తెలంగాణ. కంట్రీ ఇండియా. ఇండియా కంట్రీ. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి చూడండి. సేవ్ చేశాను, కానీ సేవ్ చేశాను. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది. ఇక్కడ మనకు కంట్రీ ఇండియా అనేది ఇక్కడ ఇవ్వాలి, కానీ ఇవి ఏవైతే మనం ఈడ పేర్లు ఏవైతే ఇచ్చామో అవి మాత్రమే ఈడ ఇవ్వాలి. హైదరాబాద్ ఇవ్వకూడదు. ఈ హైదరాబాద్ అనేది మనకు ఈ కంట్రీ ప్లేస్ లో కంట్రీ ఉండాలి. మరి ఈ రెండు ఎక్కడ ఇవ్వాలి అంటే డిస్ప్లే ఫంక్షన్స్ లో ఉన్నాయి కదా పర్సన్, ఈ పర్సన్ దగ్గర మనకు కామా ఇచ్చి ఇవ్వాలి. సిటీ ప్లేస్ లో ఏమి ఇచ్చాము? హైదరాబాద్ ఇచ్చాము. అది మనకేంటి? హైదరాబాద్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చాము. అలాగే మనకి ఇంకోటి ఏంటి? కంట్రీ ఇండియా కదా, ఇది కూడా స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసి చూడండి. సేవ్ చేశాను. సేవ్ చేశాను కదా. సేవ్ చేసి ఇప్పుడు చెక్ చేయండి. చెక్ చేస్తే వచ్చింది జావా స్క్రిప్ట్, తర్వాత ఎస్టెక్, తర్వాత ఇది ఒకటి, దాంట్లో ఒకటి, తర్వాత హైదరాబాద్ వచ్చింది, తర్వాత కంట్రీ వచ్చింది. ఇక్కడ 4 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏమైనా ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇది కాలింగ్ మెథడ్. అంటే కాలింగ్ మెథడ్ అంటే ఏంటి? కాన్స్ట్ అనే పర్సన్ నుంచి ఫంక్షన్ తీసుకున్నాము. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ రాసాము. పర్సన్ 1 రాసాము. ఈ పర్సన్ 1 లో ఉన్న ఈ క్యారెక్టరిస్టిక్స్ లేదా ప్రాపర్టీస్ అనేవి ఈ పర్సన్ ఫుల్ నేమ్ యొక్క ఆబ్జెక్ట్స్ లేదా ప్రాపర్టీకి మనం యాడ్ చేసాము. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లో యాడ్ చేసాము. అది ఏ విధంగా యాడ్ చేసాము అంటే కాల్ మెథడ్ యూజ్ చేసి మనం యాడ్ చేసాం. మరి ఇప్పుడు కాల్ మెథడ్ అయిపోయింది. ఇంకా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి మనకు? నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ ఏంటిదంటే అప్లై మెథడ్ చూద్దాం. ఈ అప్లై మెథడ్ కూడా సేమ్ కాల్ మెథడ్ లాగానే మనం తీసుకుంటాం. కాల్ మెథడ్ లాగానే మనకు అప్లై అనేది అవుతుంది. ఏ విధంగా అయితే కాల్ మెథడ్ మనకు వేరే మెథడ్ నుంచి మనం తీసుకుంటాము ప్రాపర్టీస్ను, అదే విధంగా అప్లైలో కూడా మనం వేరే మెథడ్ నుంచి అనేది తీసుకోవడానికి ఎన్ని మెథడ్స్ ఉంటే దానికి సంబంధించిన మెథడ్ ఇస్తే ఆ నేమ్స్ అనేవి ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ అప్లై మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, మరి ఎందుకు డిఫరెన్స్, రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే రెండింటికి మధ్య తేడా ఏంటి ఒకసారి చూద్దాం. అప్లై మెథడ్ ఏం చేస్తుంది? ఇక్కడ కాల్ ప్లేస్ లో అప్లై ఇవ్వండి. కాల్ ప్లేస్ లో అప్లై ఇచ్చాను కదా. ఇప్పుడు సేవ్ చేయి, Ctrl+S, ఇప్పుడు రన్ చేయి. రన్ చేస్తే రాలేదు. మరి ఏంటి? అది ఇది సేమ్ అయినప్పుడు ఏంటి మరి డిఫరెన్స్ ఎందుకు రాలేదు అంటే కాల్ మెథడ్కు అప్లై మెథడ్కు చిన్న తేడా ఉంది. ఇక్కడ మనం ఏం చేసామంటే హైదరాబాదు ఇండియా అనేది మనం డైరెక్ట్గా కాల్ చేసాము, అంటే డైరెక్ట్గా ఇచ్చేసాము. కానీ అప్లై మెథడ్లో అనేది వాటిని మనము దేంట్లో ఇవ్వాలి? అరే ఫార్మాట్లో ఇవ్వాలి. అరే ఫార్మాట్లో ఇచ్చినట్లయితే అది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు
చూడండి ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేస్తే వచ్చింది జావా స్క్రిప్ట్ ఎస్టేక్ హైదరాబాద్ ఇండియా అనేది వచ్చింది. అంటే కాల్ మెథడ్లో మనము డైరెక్ట్గా ఈ అరే ఫార్మాట్ తీసేస్తే వచ్చింది. ఈ అరే ఫార్మాట్ ఉంది కదా, అరే ఫార్మాట్ తీసేసి డిస్ప్లే చేస్తే మనకు ఇక్కడ కాల్ చేస్తే వచ్చేసింది. కాల్ చేసి కంట్రోల్ ఎస్ చేస్తే మనకు డిస్ప్లే అనేది అయ్యింది, డిస్ప్లే అయింది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాల్ తీసేసి అప్లై చేశాను. అప్లై అనే మెథడ్ ఇచ్చేస్తే అప్లై చేసి సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకేమొచ్చింది, ఏ డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు అంటే మనకు ఇక్కడ ఈ డైరెక్ట్గా అనేది మనకి ఇచ్చేసింది. వీటిని ఏమి ఇవ్వాలి, అరే ఫార్మాట్లో ఇచ్చినట్లయితే మనకు తీసుకుంటుంది. అండ్ కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. రన్ చేసి చూడండి, వచ్చింది. సో ఇది అన్నమాట కాల్ మెథడ్ అంటే మనకు డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. ఒక అప్లై మెథడ్లో వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది అరే ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అనేది బిండ్ మెథడ్ మీద చేస్తాను. అది వేరే ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేసుకోండి. నా వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాటిని షేర్ చేయండి. థ్యాంక్ యూ.